జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడి వచ్చిన అందరికి ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలను వినుట కొరకై మనము సిద్ధం చేసుకుందాం. నిజముగా చక్కగా కొన్ని విషయాలను మనం ఆలోచించి గమనించినట్లయితే పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తన చిత్తానుసారంగా జీవింపచేయాలని, ఏ ఒక్కరూ కూడా పనికిరాని వాడు కానీ ఏ ఒక్కడూ కూడా ఉపయోగం లేని వాడుగా ఉండకూడదని, అందరూ దేవునికి పనికి రావాలని, అందరూ దేవునిలో గొప్పగా అంటే భూమి మీద బ్రతికినప్పుడు ఎవడు తక్కువ కాదు, ఎవడు దేనిలో తక్కువవాడు కాదు, ప్రతివాడు గొప్పవాడే. కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. అది గుర్తించినప్పుడు నేను తక్కువ కాదు అని బ్రతకగలడు. కానీ కొంతమంది జీవితాల్లోనికి మనం వెళ్ళి చూసినప్పుడు, కొంతమంది బ్రతుకులలోనికి మనం వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ జీవితాలు కృంగిపోయినప్పుడు, వాళ్ళ బ్రతుకులు నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళు చెయ్యకూడనటువంటి కొన్ని తప్పులు చేయటం వల్ల వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో కానీ, వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో కానీ, వాళ్ళు జీవిస్తున్నటువంటి ప్రాంతాలలో కానీ వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్లకు అందరూ దూరం అయిపోయినప్పుడు ఆ మనిషి యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితి వస్తుందంటే లోన్లీతనం, అంటే ఒంటరితనం వస్తుంది. ఈ ఒంటరితనం ఆ మనిషి జీవితంలోనికి వచ్చినప్పుడు ఈ ఒంటరితనం వల్ల ఎంతో కృంగిపోతాడు. ఈ ఒంటరితనం వల్ల ఎంతో దిగులు పడుతూ ఉంటాడు. ఈ ఒంటరితనం వల్ల తన జీవితంలో తను తానే ఏదైనా ఒక ప్రమాదానికి గురి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. అలాంటి చిన్న ఒక తప్పు చేసినా కానీ, ఒకటి ఏదైనా ఒక చేయకూడని కార్యం చేసి వచ్చినప్పుడు ఎవరు కూడా ఆ మనిషిని పట్టించుకోరు. ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోనప్పుడు, ఎవరు వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఎవరు వాళ్ళతో అంటే సంభాషణ కమ్యూనికేషన్ చేయనప్పుడు ఆ మనిషి తన ఇంట్లో ఉన్నప్పుడు, తను బయట ఉన్నప్పుడు కూడా తను ఎలా ఉంటాడంటే నిశ్శబ్దముగా ఉంటాడు. ఎవరితో ఏం మాట్లాడాలన్నా కూడా ఏది మాట్లాడితే ఏమంటారు, ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకోండి నన్నేమైనా అంటారేమో, ఏదైనా ఒక విషయం అన్నామనుకోండి మమ్మల్ని ఏమైనా అంటారేమని ఏది మాట్లాడకుండా ప్రశాంతంగా ఉన్నాను అన్నట్టుగా నిశ్శబ్దంగా ఉంటాడు. ఆ నిశ్శబ్దము తెలియని ప్రమాదానికి దారితీస్తుంది. నిజంగా చెప్పినప్పుడు ఎవరైనా మాట్లాడితే బాగుండు అనుకుంటాడు, ఎవరు వాళ్ళతో మాట్లాడు. ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకుంటాడు. ఈ మనిషి వాళ్ళతో ఏదైనా మాట్లాడితే ఏదైనా ఎత్తకొత్తారేమని, ఏదేదో చెప్పకూడదు చెప్తారేమని ఏనా మాట్లాడకుండా నిశ్శబ్దముగా ఉంటారు ఈ మనసు. ఆ నిశ్శబ్దము ఎంతో ప్రమాదకరం. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ మనిషి తన జీవితంలో అనుకుంటారు, అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టడం వల్ల ఎందుకు ఈ బాధలు వచ్చాయి, ఎందుకు ఈ యొక్క పరిస్థితి నాకు వచ్చింది, నేను ప్రశాంతంగా ఉంటే బాగుండని ఆలోచనతో తన జీవితంలో తను ఎక్కడికో ఒక తెలియనటువంటి ఒక ఫీలింగ్ లేనికి వెళ్ళిపోతాడు. ఆ ఫీలింగ్ అనేది మనిషిని ఎక్కడికైనా తీసుకుపోవటానికి ఎదురు చూస్తుంది. ఎక్కడికైనా వెళ్ళిపోతారు వాళ్ళు. ఏది చేయటానికైనా, ఏది ఆ యొక్క పరిస్థితి ఆ మనిషిని ఎంత దూరం తీసుకుపోవటానికైనా వెనుకాడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మనిషి జీవితంలో ఏమనుకుంటాడంటే ఒకే ఒక్క విషయం అనుకుంటాడు. ఏమనుకుంటాడు చెప్పండి? ఏమనుకుంటారమ్మా? చనిపోతే బాగుండు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నారంటే ఎవరు తను పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవటం లేదు? కారణం ఏంది పట్టించుకోకపోవటానికి? చేసే పనులు అంటే మనమే మంచి పనులు చేస్తున్నామా? బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు.
ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అందరూ తప్పులు చేశారు, అందరూ పాపం చేశారని బైబిల్ చక్కగా చెప్తుంది. అయితే ఇప్పుడు ఒక మనిషి ఏదో చిన్న ఒక తప్పిదం చేయగానే ఏంది అదేం కాదులే పాపం, అదే పాము కాదు. బాగానండి, మీరు పని ఇవ్వనప్పుడు దాంతో అలా వాటం చంపుతారు, అది ఒక లెక్క. మీకు బాగా ఆలోచించండి. ఎవరు పట్టించుకున్నప్పుడు, ఎవరు ఏమి చేయలేనప్పుడు మనం అనుకుంటాము నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావని. ఒక మనిషిని తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావని పొద్దుగూకులు ఒక మనిషిని అంటున్నావంటే నువ్వే మాటలతో ఆ మనిషిని చంపుతున్నావని అర్థం. తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, ఎవడు చేయలేదు. నేను అనుకుంటున్నాము నేను చేశాను అనుకుంటా, ఎవడు లేడు. అందరూ తప్పు చేసిన వాళ్ళే, అందరూ ఏదో ఒక విషయంలో లోపాలు ఉన్న వాళ్ళే. ఒకరికేమో ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఒకరికేమో ఇంకో దాంట్లో ప్రాబ్లం ఉంటుంది, ఒకరికేమో ఇంకో దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. అంటేలో పర్ఫెక్ట్ అయినాడు ఒకడు ఉన్నాడు. ఒకడైనా ఒక్కొక్కడికి ఒక దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కడు ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాడు, ఒక్కొక్కడు ఒక దాంట్లో కూరుకుపోయి ఉంటాడు. దానిలో నుంచి అతను బయటికి రావడానికి ఏదో ఒకటి ఆలోచించాలి. కానీ పొద్దుగూకులు అతన్ని ఏలు పెట్టి చూపిస్తే నువ్వే సగం చంపేసినట్టు ఆ మనిషిని. నాకు చిన్నది ఒక ప్రాబ్లం ఉంది, నేను ఏదో ఒక చిన్న పొరపాటు జరిగించాను. ఉదాహరణకు మా మిస్సెస్ ఉంది, అమ్మాయికి చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? ఒక చిన్న కడుపుల నొప్పి ఉంది. ఆ కడుపుల నొప్పి వివాహమైన 3వ రోజు నుంచి వస్తుంది. ఈరోజు కాదు, మాకు వివాహమైన తర్వాత 3వ రోజు నుంచి ఆ కడుపుల నొప్పి ఆన్లోనే ఉంది. ఆ అమ్మాయికి నీ కడుపుల నొప్పి ఉంది, నీకు బాగలేదు, నువ్వు పరిస్థితి బాగలేదు, నీకు మధ్యలో కొద్దిగా దెయ్యం పట్టింది, నేను విట్టామన్నా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుందా బాధ? ఎవరితో చెప్పుకోవాలమ్మా? ఎప్పుడైనా ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి నేనున్నా. నేను కూడా పొద్దుగోకులు ఏలు పెట్టి చూపెడుతుంటే నువ్వు ఇట్టదాని, నువ్వు అలా ఇంచావు, నువ్వు అట్ట చేసి, నువ్వు పెళ్ళి అయినప్పుడు నీ వల్ల సుఖం లేదు, నీ వల్ల సంతోషం లేదు, నీ వల్ల నాకు ఇబ్బంది లేదు, నేను ఏదేదో కళలు కన్నాను, ఆ కళలు నీ వల్ల తీరట్లేదు అన్నాను అనుకోండి. ఇప్పుడు లోన్లీగా ఫీల్ అయిపోద్ది. ఈ ఒంటరితనం ఏం చేస్తుందంటే చివరికి అమ్మాయిని చచ్చిపోమ్మని చెప్పడానికి కూడా రెడీ అయిపోద్ది, కృంగిపోద్ది. ఆ కృంగుదల మనిషికి ఉండకూడదు. ఆ కృంగుదల ఎందుకు వస్తుందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులే కృంగదీస్తారు. ఇప్పుడు అమ్మాయికి కడుపు నొప్పి ఉంది. ఇప్పుడు నాకే జబ్బు లేదనుకుంటాను, నాకే జబ్బు లేదా? నాకు ఒక జబ్బు ఉంటుంది, ఇంకొకరికి ఒక జబ్బు ఉంటుంది, మనిషికి ఒక రకమైన జబ్బులు ఉన్నాయి. జబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జబ్బులు లేని వాళ్ళు ఊరు లేనట్టుగానే పాపం లేనివాడు ఎవరు లేరు. ప్రతి వారికి ఏదో ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ లోపాలను చూపించి మనిషిని కృంగదీయటం చాలా తప్పు. ఈరోజు లోపాలనే చూపెడతారు, 100 లోపాలు చూపెడతారు, కానీ ఒక్క మంచి పని చేయరా? కూరన్న ఒకటైనా మంచి పని చేయరా? ఈ మంచి పని అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎప్పుడు లోపాలే చెప్తారు. ఎప్పుడు నువ్వు ఇంట్లో పడుకొని ఉంటావు, ఎప్పుడు నువ్వు దిగులు పడుతూ ఉంటావు, ఏ రోజన్నా కలకల్లాడుతున్నావా, ఏ రోజన్నా నవ్వుతున్నావా, నీ వల్ల నాకు సంతోషం ఏముంది, నీ వల్ల నాకు బాధ ఏదుంది. ఎప్పుడు ఇలా అంటుంటే ఆ మనిషికి ఏమనిపిస్తుందంటే ఎందుకు బతుకున్నారా స్వామి? ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కదాన్ని ప్లగ్గులో ఏలు పెడితే బాగుండే, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కడిని ఆ ఫ్యానుకులు వేసుకొని చచ్చిపోతే బాగుండే. ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఈ ఫీలింగ్స్ తీసుకొస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అయితే ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏ మనిషి కూడా ఎప్పుడు కూడా దిగులు పడాలని ఎవరికి ఉండదు. ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించాలని ఎవరికి ఉండదు. ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళని బాధలు పెట్టాలని ఉండదు. ఈ మనిషి యొక్క బాధ ఎవరితో చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మొదట అర్థమైందా? అర్థం చేసుకునే వాళ్ళు లేక ఎవరితో చెప్పుకున్నా కూడా ఏమంటారంటే ఉదాహరణకు వాళ్ళు చిన్న ముందు అనుకునేదా అమ్మ దగ్గర, అమ్మ కడుపులు నొప్పుతుంది, నీకు ఎప్పుడు కడుపులు నొప్పానా? ఏ రోజు నవ్వుతూ ఉండవా? ఏ రోజున ప్రశాంతంగా ఉండవా? నుండి నేను దేశంపై ఎవరైనా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తే కానీ సరిపోదు. ఎన్ని రోజులని చచ్చినంతకాలం అదే బతుక. ఏమంటుంది? రేపు పొద్దున ఆ మనిషికి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రీగా ఉండేది ఆ ఒక్క మనిషితోనే. ఆ ఒక్క మనిషి దగ్గర పోయి చెబితే ఆ మనిషి ఇదే మాట్లాడుతుంది, ఆమెకు కూడా చెప్పుకోలేదు. ఇంకా వాళ్ళ అమ్మకి అడిగిపోతే నీ వల్ల మాకు ప్రశాంతత లేదు, మిగతా వాళ్ళ ప్రాబ్లం లేదు, నీ వల్లే నాకు తలకాయ నొప్పి. అసలు నువ్వు ఇంటికి వస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంటుంది. ఎందుకు? నువ్వు వస్తే ఏ రోగం తీసుకొస్తావో నా మనిషి కాల్చుకోమని ఆ భయం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని ఈరోజు మీకు తెలియజేయడానికి ఇవన్నీ చెప్తున్నాను. ఏంటంటే ఏ మనిషి కొడక ఎప్పుడు కొడక తన బ్రతుకులో పోతున్నప్పుడు వాళ్ళని ఆదరించే వాళ్ళు కావాలి. నేను 3 వారాల నుంచి మీకు చెప్తాను. ప్రతి విషయం కొడక మీరు బాగా గమనించి ఆలోచించండి. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి ఆదరణ కలిగించే వాళ్ళు లేక
మనుషులు అందరూ ఉన్నా కూడా, ఎంత 100 మందిలో ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగానే బతుకుతుంటారు. ఇంటి నిండా జనాలే, ఏం మాత్రము లేదా ఈడు మాత్రము మోహన్ పక్క కూర్చొని ప్రశాంతంగా ఉంటాడు. ఏంటి ఎంతమంది అంటే ఒక్కడి మీద ఆడ కూర్చున్నామంటే ఎవరు తన గురించి పట్టించుకోరు. ఏంది ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా దిగులు పడుతున్నావు, నీ మనసులో ఏముందేమో చెప్పు అని ఎవరు పోయి ప్రశాంతంగా మాట్లాడరు. ఏ కాడికి కసిరించుకొని మాట్లాడే వాళ్ళే అందరూ కూడా, ఏ కాడికి చేదరించుకునే వాళ్ళే, ప్రశాంతంగా మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఒక ఆయనకు వచ్చింది. ఆ చిన్న సిచ్యువేషన్ మీకు తెలియజేస్తాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్త, మంచి మాట చెప్తాను. ఎందుకంటే మనందరం కూడా తప్పులు చేసిన వాళ్ళు నా తప్పునే ఎత్తి చూపుతుంటాం పొద్దుగూకులు. నేను ఒకప్పుడు తాగుతున్నాను, బాగానండి, నేను ఒకప్పుడు త్రాగుపోతున్నాను, నేను భార్య అని చెప్పినా కూడా నమ్మరు జనాలు. అందుకని నీ తలకాయనకు తట్టుకోలేక మళ్ళా పోయి తాగుతా. అర్థమైందా? నేను మారానమా అంటే నీ బుద్ధి నాకు తెలుసులే, అందుకని నీ బాధ తట్టుకోలేక మళ్ళా నీకు బాధ అంటాడు. అంటే దేనికోసం మనుషులు ఇలా పోతున్నారు కూడా అర్థం కాలేదు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. 11వ వచనం నుంచి 15వ వచనం దాకా జాగ్రత్తగా చదువుదాం. 16 దాకా చదువుతాం, జాగ్రత్తగా చదవండి అమ్మా. అంతటా 6వ అధ్యాయం 11 నుంచి అమ్మా. యెహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యావాసునకు కలిగిన ఒఫ్రాలోని మస్తిష్క వృక్షము కింద కూర్చుండెను. యావాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడ, యెహోవా నాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్ము రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్ము అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళుము, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేతి నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబమును మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉందును. చాలు, చాలా జాగ్రత్తగానండి మీకు వివరిస్తాను, చాలా జాగ్రత్తగా. ఇక్కడ యావాసు కుమారుడైనటువంటి గిద్యోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే తన పొలంలోనికి వెళ్ళి ఆ గోధుమలన్నిటినీ కూడా గోధుమలు తీసుకొని ఏం చేస్తున్నాడంట? ఎక్కడ దుల్లగొడుతున్నాడు? చదవండి, మీరు చదివిందే, ఇప్పుడు మీకు చదివిందే, కొత్తది ఏమి లేదు, అది చదివిందే మీకు జాగ్రత్తగా వివరిస్తాను. చూడండి, గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండెను. గానుగ అంటే తెలుసా? గానుగ అంటే తెలుసమ్మా మీరు? పెద్దది అంటే ఏంటిది? గాది కాదు, గానుగ మిషన్. ఏం మిషను? గానుగ అంటే తెలుసా? నూనె తీస్తారు చూడండి, నూనె, గానుగ నూనె అని కన్నె లాంటి తీస్తారు చూడండి. అది చుట్టూ తిప్పితే దాంట్లో నుంచి నూనె వస్తుంటుంది. దాంట్లో ఆముదాలు కానీ లేకపోతే నేస్తే దాంట్లో నుంచి నూనె వస్తుంటుంది. ఈ నూనె తీసేదాన్ని గానుగ అంటారు. ఈ గానుగను పెట్టి నూనె ఎక్కడ తీస్తారంటే ఒక లోయలో కానీ ఒక గుంతలో కానీ లోపల తీస్తారు, పైన తేరు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే గోధుమలను ఎక్కడ దుల్లగొడతారు? గోధుమలు దుల్లగొట్టడం అంటే తెలుసా? గోధుమలు కానీ కందికట్ట కానీ కొడుతుంటారు. ఎక్కడ కొడతారు గోధుమలు దుల్లగొట్టేది? కళ్ళములు ఎట్లుంటాయి? ఎత్తు ప్రదేశాలు ఉంటాయా, లోపల ఉంటాయా? ఎత్తు ప్రదేశాలు ఉంటాయి. ఎందుకని? గాలి బాగా వస్తే పోవాలని. ఇప్పుడు గోధుమలను ఇతడు ఎక్కడ దుల్లగొడుతున్నాడు? కింద ఎక్కడో గానుగుంటే గానుగును చాటు చేసుకుని అక్కడ దుల్లగొడుతున్నాడు. అంటే ఎందుకు ఒక లోయలో దాని గానుగు చాటుకెళ్ళి అక్కడ గోధుమలను అక్కడ ఎందుకు దుల్లగొడుతున్నాడంటే
ఇతడు మిద్యానీయులకు భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు? మిద్యానీయులకు భయపడుతున్నాడు. మిద్యానీయులకు భయపడుతూ తన పొలంలో కాసినటువంటి గోధుమలను తెచ్చుకొని తన పంట తనే దుల్లగొట్టుకోవటానికి మిద్యానీయులు చూస్తే దీన్ని తీసుకుపోతారనే భయంతో ఎక్కడో ఒక చోట గానుగు చోటను కూర్చొని వాటన్నిటినీ మొత్తము కొట్టుకుంటూ దుల్లగొడుతూ ఉన్నాడు. ఈ దుల్లగొడుతున్న సందర్భంలో ఇతని దగ్గరికి దేవుని దూత ఒకటి వచ్చింది. దేవుని దూత వచ్చి ఏమని మాట్లాడుతుందంటే, గిద్యోను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, నీకేం ఇబ్బంది లేదన్నట్టు మాట్లాడుతుంది. అట్టప్పుడు మాట్లాడుతాను చూడండి. గానుగు చాటున గోధుమను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా. ఏమంటుందమ్మా? పరాక్రమం గల బలాఢ్యుడా. ఇప్పుడు గిద్యోను గురించి ఏం మాట్లాడుకుంటున్నాడు అతడు చూడండి, పైన 11 వచనము. యెహోవా దూత వచ్చి అవిజీయుడైన యోవాషునకు కలిగిన ఉఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నాడు. ఎందుకు మరుగై ఉన్నాడు? అతనికి వాళ్ళకి కనపడకుండా ఎందుకున్నాడు? భయపడి. గిద్యోనేమో భయపడి దాక్కుంటే, గిద్యోనేమో దేవుని దూత ఏమని పిలుస్తుంది? నువ్వు పరాక్రమంగా బలాఢ్యుడు అంటుంది. ఏనేమో భయంతో యాన్నో మూల కూర్చున్నాడు. పోయి వీడి దగ్గర పోయి నీ అంత ధైర్యవంతులు లేడే నువ్వని చెప్తాడా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు పరాక్రమం బలాఢ్యుడు రా, నువ్వు ఏదైనా చేయగలమంటున్నాడు. ఈ రోజులలో మీకు ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, ప్రతి కుటుంబంలో ఏదో ఒక పరిస్థితిలో ఎవరో ఒక మనిషి కృంగిపోయి ఉంటాడు. కుంగిపోయినోడి దగ్గర పోయి నెత్తిన 4 ముటెక్కాలుగా వేయాల్సింది. నీకేమైందిరా, లేచిన నేను లేదు నీకు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా నీ కుటుంబంలో నీ భర్త ఒకవేళ పాడైపోయి ఉంటే, నీ భార్య ఒకవేళ పాడైపోయి ఉంటే, నీ పిల్లలు ఒకవేళ పాడైపోయి ఉంటే, వాళ్ళు ఒంటరి వాళ్ళై ఏమి చేయలేని పరిస్థితిలో కృంగిపోయి ఉంటే, వాళ్ళ జీవితాలు బలహీనమైపోయి ఉంటే, వాళ్ళకు ఒక విషయం మీకు బాగా గమనించి ఆలోచించండి. వాళ్ళ పరిస్థితిని బట్టి మీకు చెప్తున్నాను. వాళ్ళు కృంగుదలలో ఉంటే ఎవరైనా వెళ్ళి వాళ్ళను ఆదరించే మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు గిద్యోను ఏ పరిస్థితిలో ఉన్నాడమ్మా? భయపడి ఆ యొక్క ప్రదేశంలో తాను మరుగు చేసుకొని తన జీవితం ఏం చేస్తున్నాడు? భయపడి ఎక్కడో దాక్కున్నటువంటి గిద్యోను దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. భయంతో ఉన్నాడు, భయపడొద్దని చెప్పడం బాగుంటుందమ్మా? ఉదాహరణగా నేను ఒక తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. నేను నా గురించి ఎందుకని బైబిల్ గురించి చెప్తాను. వ్యభిచారంతో ఒక ఆమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఒక ఆమె పట్టుబడిన ఆమెను అందరూ ఏమన్నాడు? తప్పుడుది అన్నారు. ఎంతమంది తప్పుడుదంటే ఆమె బతకాలనిపిస్తుందా? చెప్పండి. ఆమెకు పేరే పెట్టారు తప్పుడుదని. తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజులలో ప్రతి కుటుంబాలలో ఉంటారమ్మా, ప్రతి ఇంట్లో ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఏదో చిన్న తప్పులు, పెద్ద తప్పులేము కాదు, అవి చిన్న తప్పులు. ఆ తప్పు చేశారని చెప్పి వాళ్ళకి అదే పేరు పెట్టేస్తారు. ఏమని? జబ్బుది, రోగిష్టిది, తాగుబోతోడు, పనికి మాలినోడు, తిరుగుబోతోడు. ఆ పేర్లతో బయట వాళ్ళు పిలిస్తే బాగుండు. ఇంట్లో వాళ్ళు కూడా తాగుబోతోడు వచ్చిండా, వాడికి బయట మంచం వేసి చేయండి. అమ్మ రోగిష్టిది వచ్చిందమ్మా ఇంట్లోకి, ఏమున్నంతకాలం బతికేది లేదు, నీ రోగం వల్ల నా ముఖంలో కళ్ళు లేకుండా పోయింది. ఇలా అనటం వల్ల ఆ యొక్క మనిషిలో ఏమనిపిస్తుందంటే, ఇక నేను బతకటం కంటే చచ్చిపోవటమే మంచిది. మీరు అనొచ్చు, తాగుబోతుడికి రోసం ఉంటుందంటే మనిషి కదా అక్క? మనిషి కాదక్క. ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నవాడికి రోసం ఉంటుందంటే మనిషి కాదా? మనిషే. అప్పుడప్పుడు రోసం వస్తుంటది. ఈ రోసం వచ్చినప్పుడు ఏమన్నా అందామనుకుంటే, ఒక ఉదాహరణకు సంతోషంగా ఉంటాడు. ఒక రోజు నేను సంతోషంగా ఉంటాను. సంతోషంగా ఉన్నప్పుడు పోయి ఏదైనా మాట్లాడాలని నా దగ్గరకు వచ్చిందనుకోండి, దగ్గరికి వచ్చి ఏందయ్యా అన్నదనుకోండి, ఈరోజు ఏదో యాసం వేసినవుగా డబ్బుల కోసం అంటే, ప్రేమతో మాట్లాడినా కూడా డబ్బుల కోసం వేసినట్టే. అందుకే మనిషితో ప్రేమతో మాట్లాడడం మర్చిపోయాడు అసలు. అంటే భార్యతో భర్త ప్రేమతో మాట్లాడొద్దక్క. ప్రేమతో మాట్లాడితే ఏమంటాడు? తాగటం కోసం డబ్బులు లేవు, నా కాడ ప్రేమతో మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏం చేయాలి? నేను నా భార్యతో నవ్వుతూ మాట్లాడినా కూడా దాంట్లో లోపాలు కనిపెడుతుంది. నేను నా భర్తతో నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా ఏ దానికోసమో నాతో మాట్లాడుతుంది అంటుంది. ఇంకా మనుషుల మధ్య ప్రేమ ఏమైంది?
ఇక మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోయింది కదా, మనుషుల మధ్య ఆప్యాయతలు కరువైపోయాయి కదా, మనిషితో మాట్లాడటం పోయారు కదా. అందుకే మనుషులు మారటం అనేది పక్కన పెట్టేసి బతకడం కంటే చచ్చిపోవటం బాగుండు అనుకున్నాడు. ఇప్పుడు ఈ గిద్యోను కూడా భయపడ్డాడు. భయపడి ఏం చేస్తున్నాడు? బలహీనుడైపోయి భయపడి దాక్కున్నాడు. దగ్గర పోయి, పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు బలము కలిగినాడు అన్నాడు, నువ్వు పరాక్రమం, నువ్వు ఎవరికి భయపడవన్నాడు. అయ్యా, నేను ఎలాంటి తెలుసా? ఈ యొక్క మనిషి గోత్రంలో నేను కనిష్ఠుడిని, నేను దేనికి పనికిరాని వాడిని. నన్ను దేనికి అన్నారు తెలుసా? నువ్వు దేనికి పనికిరాని వాడు, నన్ను పక్కగా నెట్టేశారు. నేను ఎవరిలో లెక్కలో లేని వాడిని, నన్ను ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. నన్ను ఒక లెక్కలో చెప్పాలంటే నన్ను ఏమన్నారు తెలుసా? నువ్వు దేనికి ఏస్టుగాడు, ఈయన పక్కన ఒకరు అన్నారు. ఇప్పుడు ఆ కుటుంబంలో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది 5 పిల్లలు ఉన్నారనుకోండి. 5 పిల్లలలో 4 పిల్లలు బాగా పనిచేసుకుంటూ మంచిగా సంపాదించుకుంటూ బాగా ఉంటున్నారు అనుకోండి. ఈ 4 బాగున్నప్పుడు 5వ వాడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, దేశ దిమ్మరై తిరుగుతున్నారు అనుకోండి. వాడికి ఇంట్లో ఇల్లు ఎత్తరక్క. ఎందుకు ఏరు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు ఏరు? వాడి పేరు ఎందుక? పనికి మాలినోడు. ఇలాంటి 5 ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఒక వ్యక్తి బాగా లేకుండా, ఎప్పుడు బాగా లేకుండా ఉందనుకోండి, ఆమెను కూడా ఏమంటారు? రోగిష్టిది. ఆమె కూడా ఇలువ ఉండదు. ఇంకా ఏం చేసినా ఇలువ ఉండదు. ఎందుకంటే ఇలువ లేనటువంటి గిద్యోను దగ్గరికి దేవుడు పోయాడు. ఇలువ కలిగిన వాళ్ళ దగ్గర కాదు, ఇలువ లేని గిద్యోని దగ్గర పోయాడు. గిద్యోని దగ్గర పోయి, గిద్యోను లే, నేను నిన్ను పిలుస్తున్నాను అన్నాడు. ఈరోజు మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రపంచంలో భూమి మీద ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో బయటికి కానరాని లోపల తెలియనటువంటి ఒక బాధతో నేను ఇంట్లో నేను దేనికి పనికిరాను. కనీసము ఏమంటారు తెలుసా? అన్నం పెడతారు. బాగానండి, మంచివాళ్ళు మక్కవాళ్ళు చాలామంది అన్నం పెడతారు, కూర పెడతారు, తినమని నీళ్ళు పెడతారు. పొద్దుగోకులు పని చేసి వచ్చేది నేను తింటున్నాడు చూడు, తెలివన్న లేకుండా అన్నం తినబుద్ధి అవుద్దా? ఆ కలుపుకున్నప్పుడు తింటున్నప్పుడు రోసమన్న ఉండద్దు మనిషికి. ఇలా అని 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 ఆ మనిషిలో ఆకలి చచ్చిపోయి ఇక అన్నమును చూస్తే ఏమిటేస్తుంటది. రోసం ఉండదంటే మనిషిని పుట్టిన వాడికి ప్రతి ఒక్కడికి రోసం ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే తనలో ఉన్నటువంటి ఆ బలహీనత తనను కృంగజేస్తుంది. తనలో ఉన్నటువంటి ఆ బాధ తనను తక్కువ చేసింది. తనలో ఉన్నటువంటి ఆ ఇబ్బంది తనకు తెలియజేసింది. తనకు కూడా ఉన్నది, ఇది పోతే బాగుండు, నేను కూడా అందరితో బాగుండాలి, నేను కలగా ఉండాలి, నేను అందరితో కలిసిమెలిసి ఉండాలని తనకు కూడా ఉంటుంది. కానీ పరిస్థితి తనను కృంగదీసినప్పుడు ఈ పాపంతో పట్టుబడిన స్త్రీ ఏమంటుందంటే, అయ్యా ఇంతమంది ఉన్నారే, నా మీద జాలి చూపేవాడు ఒక్కడైనా లేడా? అందరు ఉన్నారు కదా, ఒక్కడైనా జాలి చూపొచ్చు కదా. ఎందుకు ఓరక ఆ మనిషిని అంట? వాళ్ళకి ఏ బాధ ఉండి ఆ మనిషి అట్టు ఉండదు, లేకపోతే ఎందుకు అట్టు ఉంటుంది? ఏ పరిస్థితి ఉంది అట్టు ఉండదు, ఎందుకు అలా ఉంటుంది? పరిస్థితి బాగలేక అట్టుంది. మనమే చేతరించుకుంటే ఎక్కడికి పోతాడు, మనమే అసహించుకుంటే ఎవరింటికి అడిగిపోద్ది. మనం ఆదరిద్దాము, ఓదార్చుదాము, ఉన్న దాంట్లో చిరుసగం పెడదాము, తిని సంతోషం ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అక్కడ మొత్తం ఉంటే అందరూ కూడా ఏం చేశారంటే, బాగానే అందరూ ఏం చేశారంటే చేదరించుకున్నోళ్ళే. చేదరించుకోవడం అంటే తెలుసమ్మా? ఎట్టా చేదరించుకోవడం అంటే తెలుసమ్మా నారాని? ఎలా తెలుసా? పేరు పెడతారు వాడికి. ఇందాక అక్క చెప్పిన ఏం పేరు అక్కది? పనికి మాలినోడు, పనికి మాలినది, జబ్బుది, రోగిష్టిది, ఏస్టుగాడు, అలాంటి పేరు పెట్టేస్తారు. ఇలాంటి పేరు పెట్టిన మనిషి దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళారు? దేవుని దూత వచ్చిందమ్మా. ఈ గిద్యోని దగ్గరికి వచ్చింది. పరాక్రమం గల బలాఢ్యుడా, లేచిరా, లేచిరా అంటున్నాడు. ఏందయ్యా లేచి రమ్మంటున్నావు అనగానే, నేను నీకు తోడు ఉంటానని చెప్తాను. ఇప్పుడు చదువు ఆ మాట చదువు, కింద మాట బల్లే ఉంటుంది. ఆ మాట ఇప్పుడు నేను చదివినప్పుడు చాలాసార్లు నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాట. ఏమంటారు చూడండి, యెహోవా దూత అతను కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిని ఎడలా. ఇప్పుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు ఆదరణంగా ఉన్నాను, నువ్వేం దిగులు పడద్దు అన్నప్పుడు, యెహోవా మాకు తోడై ఉండిని ఎడలా, ఈ జబ్బు నాకెందుకు, ఈ తాగుబోతుతనం నాకెందుకు, అందరి మధ్యలో నన్నే తిడుతున్నారు ఎందుకు, నువ్వు నిజంగా నాకు తోడుగా ఉంటే తిడతారా?
అంటారు. ఏమంటారు తెలుసా? చూడండి, కింద చదవండి, ఇంకా శుభ్రంగా పల్లె ఉంటుంది, అక్కడ చదవండి. ఇంకా యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను, యెహోవా మమ్ము విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి అప్పగించినని అతనితో చెప్పాను. ఏమంటున్నారు తెలుసా? అయ్యా, నువ్వు చెప్పిన దానికి ఇబ్బంది ఏం లేదు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నా చుట్టుపక్కల ఉన్న జనాలు ఉన్నారు చూడు, నన్ను ఏమంటున్నారు తెలుసా? మమ్మలా, అయ్యా మీకు దేవుడు తోడున్నాడా? మీరు దేవుని పెట్టడా? ఎందుకు మీకు ఈ రోగాలు, ఎందుకు మీకు ఈ ఇబ్బందులు, ఎందుకు మీకు ఈ బాధలు, ఎందుకు మీ యొక్క అప్పుల బాధలు, ఎందుకు మీకు ఈ సమస్యలు? నిజంగా మీ దేవుడు తోడుంటే మీకు మేలు చేయాలి కదా, మీ కీడు చేస్తున్నారని వాళ్ళు మమ్మల్ని ఏలన చేస్తున్న ప్రతిసారి నాకు సిగ్గేస్తుందయ్యా నువ్వు చెబుతుంటే. అప్పుడప్పుడు అంటుంటారు కదమ్మా, అంటారు కదా. ఎవరు అనేది? ఇప్పుడు చెప్పండి, ఎవరు అనేది? ఎవరు అనేది? ఎవరు అంటే బాధపడరక్క. పక్కనోడు ఎవరో పరాయి ఇంటోడు, కానీ ఆ ఇంటోడు అంటే బాగుపడ్డు. ఇంట్లో ఉన్న భర్తే లేకపోతే భార్య లేకపోతే తల్లిదండ్రులు అంటారు, రోజు ప్రార్థన చేస్తుంటే ఏంటి ఆ రోగం బాధ? రోజు ప్రార్థన చేస్తుంటావు, బైబిల్ పెట్టుకొని పెద్ద పెద్ద వెళ్తుంటావు, ఏంది తాగుబోతు భర్తను మార్చుకోవా? ఇంట్లో వాళ్ళే అంటుంటే ఎవరితో చెప్పుకోవాలా మీ మనిషి? కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను అంటుంటే, కన్న తల్లే కన్న కొడుకుని అంటుంటే, కన్న తల్లే కన్న కూతురిని అంటుంటే ఎవరితో చెప్పుకోవాలా మీ బాధ? ఎవరి దగ్గరికి పోయి చెప్పుకుంటుంటే ఏలన ఒకటి ఏంటిదంట? ఏలన ఏం చెప్తారు తెలుసా? నా బాధ చెప్పుకోలేకపోతున్నాను, తీర్చలేకపోతున్నానంటే ఇప్పుడు దీనికి ఏమని పేరు పెడతారమ్మా? ఇది ఒక రకమైన కొత్త నటన. ఏంటంట? ఇదొక నటన, ఇదొక యాక్టింగ్. మళ్ళీ యాక్టింగ్ మార్చిండ్రు. ఇంక ఇష్ట కాదు అనుకుంటే ఇంక చివరికి ఏమంటారు? వీడికి ఒక దెయ్యం పట్టింది, వీడికి ఒక పిశాచి పట్టింది, వీడిట్ట. ఎవడైనా వచ్చి నీకేమి కాదు, నేనున్నాను, నీకేమి దిగులు లేదు, మేమున్నామని ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారా ఏ కుటుంబంలోనైనా? ఆమేన్. ఎవడైనా ధైర్యం చెప్పేవాళ్ళు, ఆదరించే వాళ్ళు ఉంటే 5 లక్షల వేల మంది కంటే, వేల కోట్ల మంది కంటే కూడా నువ్వు ఒక్కడు ఉంటే చాలు అనుకో. ధైర్యం చెప్పి చెయ్యి నుంచి ముందుకు నడిపించే వాళ్ళు లేరమ్మా. ఎందుకంటవా? నీకున్నది ఒక ఆనందం. నీ ఆనందాన్ని సంతోషపరచడానికే భర్తను సంతోషపరచడానికే భార్యను సంతోషపెట్టడానికే భర్త. ఇందుకోసమే కుటుంబాలు అనుకుంటున్నారు కానీ ఆదరించటములు, ఓదార్పటములు. నిజంగా చెప్తున్నాను చూడండి, పునివారం చెప్పాను, ఇద్దరు ఒకటే భాగం అని చెప్పాను కదా, భార్య భర్త సమానమని చెప్పాను పునివారం. చెప్తున్నాను చూడండి, అన్నిట్లలో పంచుకోకుండా కనీసం బాధలు వచ్చినప్పుడు నేనున్నాను ఎందుకు దిగులు పడతా? వాళ్ళు ఇలాంటి ఏమని? నేనంటే కదా నువ్వు బాధపడాల్సింది, నువ్వేం బాధపడగాకు, నా ప్రాణం ఇచ్చే నేను కాపాడుకుంటాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఆలోచించండి, ఎవరైనా ఉన్నారా? గిద్యోను పరిస్థితి అలాంటిది. నిజంగా గిద్యోను ఏడుతున్నాడు ఒక మూల కూర్చొని. ఆ యొక్క పంట పండించుకున్నాడు చూడు, పంటను కూడా స్వతంత్రంగా కొట్టుకోవడానికి లేదు, స్వతంత్రంగా తెచ్చుకోవడానికి లేదు. ఒక మూలన కూర్చొని అందరికి చుట్టుపక్కల ఉన్న జనాలకు భయపడి లోపల దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. అసలు ఎందుకు ఈ పరిస్థితి గిద్యోనికి వచ్చిందంటే, ఇప్పుడు గిద్యోను అంటున్నాడు దేవుని దూతతో, అయ్యా అసలు ఈ పరిస్థితి ఎందుకు? ఆ రోజే అక్కడే మమ్మల్ని చంపేసి ఉంటే వీళ్ళందరి చేతి మాటలు పడకుండా ఉండేవాడిని కదా. ఇప్పుడు వచ్చి ఏమంటారంటే, మీ దేవుడు ఉన్నాడే, మిమ్మల్ని ఐగుప్తులో తీసుకొచ్చాడని చెప్తున్నావే, ఆ దేవుడు ఉండుంటే నీకెందుకు ఈ బాధ? నన్నే హేళన చేస్తున్నారయ్యా, నేను బాతుంటే నన్ను చూసి నవ్వుతున్నారయ్యా, నేను బాతుంటే నన్ను చూసి హేళన చేస్తున్నారయ్యా, నేను ఏం చేయాలయ్యా అని ఒంటరితనంలో చావలేక బతకలేక ఈ మూలన కూర్చొని నేను గానుగలను ఆ యొక్క గోధుమలను దోలగొట్టుకుంటుంటే ఎక్కడికి వచ్చి నాతో నువ్వేం చెప్తున్నావు? బలాఢ్యుడైన పరాక్రమశాల అంటాడు. నేను పరాక్రమశాలిని? నన్ను రన్ను చూస్తే పరాక్రమశాల అంటాడా? నన్ను రన్ను చూస్తే ఆదరిస్తారా? నన్ను రన్ను చూస్తే ఏమన్నా అంటారా? అసలు నన్ను ఏమంటారు తెలుసా? ఏంది పొదుగులు ప్రార్థన చేస్తుంటాడు, వాక్యం చెప్తుంటాడు, బైబిల్ చదువుతుంటాడు, ఏళ్ళింటోనే బాధలేంది? ఎందుకు వచ్చినాయి? పరిస్థితులు బట్టి వస్తాయి. ఎందుకు వస్తాయో ఫస్ట్ వారంలో చెప్పా, గుర్తుందో లేదు మీకు తెలియదు. ఎందుకు వస్తాయో చెప్పా ఫస్ట్ వారంలో. ఎలాంటి స్థితిలో వస్తాయో చెప్పాను. అవన్నీ ఎందుకు వస్తాయని చెప్పాను ఫస్ట్ వారంలో. ఒక మనిషికి బాధ ఎందుకు వస్తాయని ఫస్ట్ వారంలో చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? మేము వచ్చేవాళ్ళని చెప్పవటం అక్క.
ఫస్ట్ వారంలో ఒక మాట చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? లేదా 3వ వారం లాస్ట్ వారం కాబట్టి ఫైనల్ చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఏందమ్మా? ఎవరి ధర్మం వాళ్ళు చేయకపోవటం వల్లే తప్పులు వాళ్ళకు బాధ్యతలు, కొన్ని బాధలు వస్తాయి. నీ ధర్మం నువ్వు చేయలా, భార్య ధర్మం భార్య చేయాలి, భర్త ధర్మం భర్త చేయాలి. ఎవరి ధర్మం వాళ్ళు చేయలేకపోతే బాధలు వస్తాయని చెప్పాను ఫస్ట్ వారంలో. 2వ వారంలో ఏం చెప్పానంటే ఒకళ్ళ బాధలో ఒకళ్ళు కనీసం సహకారం అని చేయమని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తాను? సహకారం కాదు, నీ బాధకు అడ్డంగా నేను నిలబడతాను, నీకేం కాదని చెప్పమంటున్నాను. నేనున్నాను. ఏమంటాను తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు పెద్ద వాన వస్తుందంట. వాన వచ్చినప్పుడు కోడి ఏం చేస్తుందంటే రెక్కలు కప్పేసి పిల్లల్ని కింద పెట్టిందంట. కోడి తడవదా? అంటే కోడి తడుతుందని కోడికి తెలియదా? నేను తడిసినా పర్వాలేదు, మీరు తడవకూడదు. భర్తకు భార్య, భార్యకు భర్త అలా ఉంటాడని ఈరోజు మీకు చెప్తున్నాను. లేకపోతే నేను తల్లిదండ్రులు పిల్లలకు తల్లిదండ్రులు అలా ఉండాలి. అలా ఉండేవాళ్ళు భూమి మీద లేరు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఇక్కడ గిద్యోని తెలియజేస్తున్నాడు. దేవుడు వస్తే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు గిద్యోను? అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పిందంతా నిజమే, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నిజంగా మన దేవుడే ఉండుంటే నీకెందుకు ఈ బాధలని వాళ్ళు చెప్తున్నారని నేను సమాధానం ఏం చెప్పాను వాళ్ళకు. నిజంగా నీకు దేవుడే ఉండుంటే నీకెందుకు ఈ వ్యాధి నన్ను అంటున్నారని నేనేం సమాధానం చెప్పాను. నిజంగా నీకు దేవుడే ఉండుంటే నీకే నష్టం జరుగుతుంది, ఇంకెవరికి నష్టం జరగలేదు అంటున్నాను. నేను చేయమంటావయ్యా? నాకు కూడా బాగుపడాలనుందయ్యా, కానీ ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? అందరూ నా శత్రువులు నన్ను హేళన చేస్తున్నారు, నన్ను కృంగ చేస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నన్ను బాధలు పెడుతున్నారు, సూటిపోటి మాటలతో నన్ను చంపేస్తున్నారు. బతకాలన్నటువంటి మనసు నాలో లేదు, కానీ ఎక్కడో ఒక చోట ఈ జీవితము నువ్వు ఇచ్చింది నీ కోసం బతకాలని ఉన్నానయ్యా చెప్తున్నాడు. అప్పుడు ఏమంటున్నారు అని చూడండి, ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించనని చెప్పిన మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు ఏమాయను. ఆయన ఆ రోజు అద్భుత కార్యములు చేశాడంట. ఏం చేశాడంటమ్మా? మీరు చెబుతుంటారు, ఏం చెప్తుంటారు? అద్భుత కార్యములు ఏం చేశారు పితరులకి? ఒకటని చెప్పండి. కటక ఎర్ర సముద్రం 2 పాయలు చేసిండు. మీ దేవుడు ఎర్ర సముద్రాన్నే జీవించాడు కదా, నీ కుటుంబంలో అప్పులు తీర్చలేడా అని ఎగతాళి చేస్తున్నారా? మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారా? నీ దేవుడు ఎరుకో గోడలనే కూల్చేశాడు కదా, నీ భర్త హృదయాన్ని మార్చలేడని హేళన చేస్తున్నారయ్యా. నీ దేవుడు ఆనాడు 10 తెగులు తెప్పించి ఆ యొక్క ఫరో సైన్యంలో నుంచి బయటికి తీసుకొచ్చాడుగా, ఈ రోగం నుంచి తీసుకురాలేడని నవ్వులాటలు ఆడుతున్నారయ్యా. మేము చెప్తుంటే ఏందయ్యా నా పరిస్థితి అని గిద్యోను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు అనడానికి నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే యోబు మాట్లాడతారు, ఏమంటారు తెలుసా? మీరందరూ దేనికి కర్తలంట? ఎవరికైనా గుర్తుందా? మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. మనుషులందరూ కూడా చెప్తున్నారు చూడండి, ఎవరికైనా చెప్తున్నారు చూడండి, అందరూ బాధ పెట్టడానికే పుట్టారమ్మా, ఆదరించడానికి పుట్టిన వాళ్ళు ఒక్కరే లేరు. ఎందుకు లేరయ్యా? నా బిడ్డ అంటే నాకు ఇష్టం కదా. చాలామంది కొడుకులు అంటే భలే ఇష్టం కదక్క. ఎంతవరకు ఇష్టము? ఎంతవరకు ఇష్టం అమ్మ? పాప అమ్మాయి ఉంది, వాడికి 3వ నెల 2వ నెల వస్తుంది అనుకోండి. ఎంతవరకు? వాడు బాగా నిద్రపోయి నువ్వు ఆడిపించినప్పుడు బాగా ఆడుకొని మళ్ళీ నువ్వు నిద్రపోమన్నప్పుడు నిద్రపోతే బంగారం. కానీ వాడు నువ్వు నిద్ర వచ్చినప్పుడు ఏడిపించాడా? ఏతరీడు తలకాయ నొప్పి అయిపోయింది. అంటే ఇబ్బంది పెట్టనంత వరకు మంచోళ్ళు అందరూ. అర్థమైందా? భార్య అయినా భర్త అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా ఇబ్బంది పెట్టనంత వరకు మంచోళ్ళే. ఇబ్బంది పెట్టారా అప్పుడు చెడ్డోళ్ళు అవుతున్నారు. మనం నీకు ఇబ్బంది లేనంత వరకు మంచోడివే, నువ్వు ఇబ్బంది ఎప్పుడైనా ఒకసారి పెట్టే నువ్వే చెడ్డోడు అయిపోయినావు. ఇలాంటప్పుడు ఆదరణ చెప్పే మాటలు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇబ్బంది పెట్టినప్పుడు లాలించి పాలించి, ఇప్పుడు చిన్నప్పుడు బొడ్డోడు ఉండు, వాడిని లాలించాలి. ఎందుకంటే కొడితే బాగుండదుగా, అందరూ ఒప్పుకోరు కదా, కొడితే ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. చిన్నపిల్లాడు అనుకొని ఏమనుకున్నావు అంటారు. అందుకని నీవు మానుకొని ఎంత మంచి మాటలు చెప్తాడికి అన్ని అబద్ధాలే చెప్తుంటావు, నిజం ఒకటేం చెప్తావా? మీ నాన్న వస్తున్నారా, నీకేం ఇబ్బంది లేదు, నీకు లడ్డు కొనిస్తారా, నీకు అది ఇస్తారా, ఇది ఇస్తారా, ఎంత బాగా ఆదరిస్తున్నావు, ఎందుకు? వాడు ఏడుపు మానుకోవాలి, అంతేనా కదా? నిజంగా నీ కన్న బిడ్డ ఏడుపు మానుకోవాలని అంత బాగా చెప్తున్నప్పుడు, నీ బిడ్డ పెద్దవాడైనప్పుడు చెడిపోయినప్పుడు వాడికి ఆదరించే మాట ఒక్కటని చెప్పినవా? పొద్దుగూకులు ఆ ఇంటికి తిరిగి వస్తాడు. వాడు మంచివాడు కాదు, నేను చెప్తాను గాలివాడు అనుకుందాం. అట్టింటి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చినాక ఏమి తగలబెట్టి వచ్చినవయ్యా, ఇంకా మమ్మల్ని కూడా చంపి మా శవాల మీద కూర్చొని ఎంజాయ్ చేయి. వాడి ఇంటికి రాబుద్ది రేపు.
రే అబద్ధాలు రెండు చెప్పాడికి బాగుపడటానికి. అబద్ధాలు అంటే ఏవే కాదు, నిజాలే నువ్వు చెప్పేయి, ఇబ్బంది ఏం లేదురా. ఇప్పుడు దాకా ఎలాగైంది, ఇప్పుడు నుంచైనా బాగుపడిరా. ప్రేమతో కూర్చొని మాట్లాడమ్మా. భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో ప్రేమతో కూర్చొని మాట్లాడండి. నోరు లేనంత వరకు వాడితో మాట్లాడతాం. అక్కడానికి అవునా కాదు, ఇప్పుడు వాడికి మాట్లాడాలి, మాట్లాడతాం. అంటే అసలు వాడు కట్టకపోతే ఎంత చెప్తాడు తెలుసా? మా బంగారమే, మా ఎండే, మా బంగారమే, మా చిన్ని, మా ముద్ది. అయ్యా నువ్వు మంచోడు, నువ్వు ఏడదైనా తన్నేసుకుంటా, నువ్వు ముద్దు పెట్టే, అదే ఇది ఎంత బాగా చెప్తావు. కొద్దిగా పెద్దోడు మాట్లాడుతుంటే ఏమంటా, వీడు అలివిగాడు, వీడు పనికి మాలినోడు. పాపం వాడికి ఏం తెలుసు, ఎంతోడే మనవాడు, వాడు 2 సంవత్సరాలు పాపం ఆడగాడు మనకుంటాడు. వాడికి ఏమని పెట్టా మన పేరు? డేంజర్ గాడు అని పెట్టా. వాడేం డేంజర్ గాడు నాకు అర్థం కాలేదు. నీకు ముద్దు పెట్టుకున్నప్పుడు నిన్నేమనకపోతే మంచోడు, ముద్దు పెట్టుకున్నప్పుడు కొడితే చెడ్డోడు. వాడికి కొట్టాలనిపించింది నిన్ను, వాడు కొడితే ఏం చచ్చిపోవుగా? ఉదాహరణకు వాళ్ళ అమ్మని కొట్టాలనిపించింది, కొడితే చచ్చిపోద్దమ్మా. వీడు మంచోడు కాదంట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, గిద్యోను నిరుత్సాహంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆదరించేదాకా ఆదరించే వాళ్ళు లేరు. ఈరోజు మనం నిరుత్సాహంలో ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఒకరి మీద ఒక బాధల వల్ల మన వల్ల మనుషులు ఆదరిస్తారని చూస్తున్నారేమో, మనుషులు పెళ్ళి ఆదరించే వాళ్ళు లేరు. మీరు అనుకుంటారు ఆదరిస్తారేమని, ఆదరించరమ్మా. ఏదైనా మన దగ్గర నుంచి లాభం ఉందని లాభం కోసం ఎదురు చూసేవాళ్ళే కానీ మన బాధలు వాళ్ళ బాధలుగా తీసుకొని, మన సంతోషం వాళ్ళ సంతోషంగా చూసుకొని, మన ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులుగా చూసుకొని, నీకు ముందు నేనున్నాను, నీకేం కాదని ముందు నిలబడేవాళ్ళు లేరు. ముందు నిలబడేవాళ్ళు కావాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు దేశంలో నుండి నువ్వు మా పితరుల దగ్గర చేసిన అద్భుతాలు ఉన్నాయి చూడు, ఈ రోజు వాళ్ళ దగ్గర పోయి చెప్పాలంట, అయ్యా చనిపోయిన లాజరును లేపాడయ్యా యేసు ప్రభువుని నా భర్తకు నేను చెబితే నన్ను మార్చమని ఎగతాళి చేస్తున్నాడయ్యా, చెప్పటానికి సిగ్గేస్తుందయ్యా, ఏం చేశానయ్యని బాధపడినట్టుగా గిద్యోను మాట్లాడుతున్నాడు. దేవునితో గిద్యోను మాట్లాడుతున్నాడు. అందుకేమన్నాడు చూడండి ఇక్కడ, యెహోవా మీకు తోడై ఉన్నాడని యెహోవా అతనికి కనబడి యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్ము అప్పగించనని. ఇప్పుడు ఏమన్నాడు? నన్ను విడిచిపెట్టింది కాక ఇప్పుడు మమ్మల్ని ఎవరి చేతికి అప్పగించాడు? శత్రువుల చేతికి. ఆ శత్రువు ఎవరు? మిద్యానీయులు. గిద్యోనికి అయితే శత్రువు. ఇప్పుడు మనకు శత్రువు ఎవరు? ఇప్పుడు చెప్పండి, మీరు కరెక్టే చెప్తే ముగిచ్చేస్తా. ఇప్పుడు మనకు శత్రువు ఎవరు? ఇప్పుడు ఎవరు మనకు శత్రువు? ఎవరక్క? ఎవరి బాధలు వాళ్ళు చెప్తేది కాక నీకు వచ్చిన బాధ శత్రువా? మనకు శత్రువులు చెప్పమంటవా? రోగం అనేది ఒక శత్రువు, త్రాగుడు అనేది ఒక శత్రువు, వ్యభిచారం అనేది ఒక శత్రువు, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను ఒక శత్రువు. ఇప్పుడు దాని చేతికి మనం వాళ్ళు అప్పగిస్తే అది మనం వాళ్ళు ఏళతుంది. ఈరోజు దేవుడు కాదు నేనేది, అది ఏళతుంది. ఈరోజు ఒక కడుపు నొప్పి నాకు పెట్టింది, అది నన్ను ఏళతుంది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఈ కడుపు నొప్పి వచ్చి నా వల్ల ఎవరికి సంతోషం ఉండట్లేదు, నేను చచ్చిపోయినా వాళ్ళు సంతోషం ఉంటారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ సావాలనిపోయేది, అనుకునేటప్పుడు బాగా సావాలనిపోయేది. ఇప్పుడు ఏళ్ళను మిద్యానీయుల చేతికి అప్పగించినట్టు ప్రతి మనిషిని ఒక్కొక్క జబ్బు చేతికి, ఒక్కొక్క వ్యాధి చేతికి, ఒక్కొక్క సంబంధమైనటువంటి ఆ యొక్క పద్ధతి చేతికి, పాపం చేతికి అప్పగించాడు దేవుడు. ఎందుకు అప్పగించాడంటే కొంచెము ఏదో ఒక పరిస్థితి వచ్చిందిగా అప్పగించాడు. ఇప్పుడు ఇలాంటి వాటర్ శత్రువు చేతులు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరందరికీ చెప్తున్నాను, మీరందరూ బట్టలు ఉతికేవాళ్ళు కదా ఆడవాళ్ళందరూ. ఉతికిన తర్వాత మీరు ఏం చేస్తారు? బట్టను తీసుకుని ఆడేస్తారు, దండం మీద ఆడతారు, లేకపోతే మీకు బాగుంటే దాని మెద్దల మీద ఆడతారు. ఎక్కువ శాతం దండం మీద ఆడతారు. ఆరేసినప్పుడు దానికి క్లిప్పు పెట్టడం మర్చిపోతారు. అప్పసం క్లిప్పులు పెట్టరుగా, మర్చిపోతే గాలికి ఎగిరిపోయేది కంప మీద పడింది. ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ లాక్కుంటే ఏమవుద్ది? ఇప్పుడు మన జీవితాలు కూడా అలాగ వెళ్ళి కంప మళ్ళ మీద పడ్డాయి. జాగ్రత్తగా బయటికి ఎలా తీయాలి? మనిషి యొక్క మనసుకు దెబ్బ తగలకుండా బయటికి లాగాలి. మనిషికి దెబ్బ తగిలిన పర్వాల, మనసుకు దెబ్బ తగిలేతోడు చేశారు వాళ్ళను, సచ్చేదాకా వాళ్ళు బాగుపడరు. దెబ్బ తగలకుండా చిన్నగా చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? అప్పుడప్పుడు మెంటల్ హాస్పిటల్కి వెళ్తారు, సైకాలజిస్ట్ వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇదేంటయ్యా అంటే
ఏందయ్యా ఎంత చిన్నగా చెప్తుంటే, చిన్న బిడ్డల కంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాను ఇలా చూసుకోవాలంటే ఎవరి వల్ల అవుతుందంటే, నిజంగా నువ్వు వాళ్ళని ప్రేమిస్తే జాగ్రత్తగా చూసుకుంటా, నిజముగా ప్రేమిస్తే జాగ్రత్త చూసుకుంటా. ఎలా కుదిరిద్ది జాగ్రత్త చూసుకోవటం అంటే, అది నువ్వు చెప్పే మాటలు ఎలా ఉండాలంటే, మన మాటలు కొలసీలో రాసిన పత్రికలు ఏమన్నాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టుగా వాళ్ళకు మంచిగా మాట్లాడేటట్టు ఉండాలి, కానీ ఎప్పుడు కూడా కీడు తలంచొద్దు ఎదుటి వాళ్ళకు, ఎవరికి కూడా కీడు తలంచొద్దు. అప్పుడు కోపం వచ్చినప్పుడు అంటారు కదమ్మా, అంటాం కదక్క, ఏమంటా, నువ్వు సత్యం నేను బాగుపడతాను, వాళ్ళు సత్యం మనమేం బాగుపడతాం. ఇప్పుడు అని అంటారమ్మా, ఇన్నిసార్లు అని ఉంటారంటాం, ఇన్నిసార్లు అని ఉంటాం, మనకి ఎంటకలన్నా అన్నిసార్లు అని ఉంటాం, చాలాసార్లు ఉంటాం, చచ్చిపోతే బాగుపడతామని. అంటే చచ్చిపోతే బాగుపడతాం డైరెక్ట్గా అనకపోయినా, ఇంటికి వస్తే ప్రశాంతత ఉండట్లేదు, ఎందుకు చేసుకున్నాను ఈ బతుకు, ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నాను, ఎందుకు ఈ పిల్లలు కన్నాను, ఎందుకు ఈ బతుకు బతుకుతున్నాను అంటే ప్రశాంతత ఉండలేదంటే, ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది, ప్రత్యేకం వస్తుంది పైనుంచి. ప్రశాంతత అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం తెచ్చుకుంటే వస్తుంది ప్రశాంతత, మనం తెచ్చుకుంటే వస్తుంది ప్రశాంతత. గిద్యోని దేనికోసం ఎదురు చూస్తున్నాడేడా, ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాడు. కష్టాల్లో ఉన్నాడు, మునిగిపోయాడు, ఇబ్బందులు ఉన్నాడు, శత్రువు చేతులలో ఉన్నాడు, శత్రువు భయంతో అణువును భయపడుతున్నాడు. ఎలా భయపడుతుంటాడు మీకు తెలిసే తెలియదు. కొంతమందికి ఒక జబ్బు వస్తుంది, అంటే పిడ్స్ అనేది వస్తుంది, మీకు ఊరికన్నా తెలిస్తే తెలియదు. చిన్నప్పుడు నాకు పిడ్స్ వచ్చేది. ఆ పిడ్స్ వచ్చేటప్పుడు సిమ్టమ్స్ గుర్తొస్తుంటాయి. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎమ్మటే పిడ్స్ వస్తుంది అనే ఐడియా వచ్చినప్పుడు ఎమ్మటే పిడ్స్ వస్తుందని అవగాహన వస్తుంది. అలాంటి సమయం ఏమంటుంది అంటే, ఎవరైనా దగ్గరుంటే బాగుండు, ఎందుకంటే నాకు ఇప్పుడు వస్తుంది కాబట్టి దగ్గరుంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటారు. అలాంటి పరిస్థితి కూడా ఈ మనిషికి కూడా ఒక రకమైన బాధ వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఇలాంటి బాగుండదు, ఇప్పుడు నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇప్పుడు నా కళ్ళు తిరుగుద్ది, ఊరన్నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నా చేదుడు వాదుడు నా పక్కన ఉంటే బాగుండు అనుకుంటే బాగుండు. ఇవన్నీ పక్కన పెట్టేసి, పక్కన ఉండేది పక్కన పెట్టు, ఎక్కువ ముటిక్కాయలు వేసులు ఎక్కువైపోయాడు ఈరోజు. కనీసము ఏ రోజు కూడా నీకు బో పెట్టినోడు కూడా నీ మీద అనేసే పని అయిపోతే, నువ్వు బాగలేకపోతే నేను బాగలేకపోతే ఎవరైనా పడిపోతే తీసుకురాని మనిషి కూడా నేను అనే పని అయితే, కనీసము ఎప్పుడైనా నీకు ఇబ్బంది అయినప్పుడు ఒక 5 రూపాయలు డబ్బులు లేని మనిషి కూడా నీ మీద పెత్తనమైన దారిని పోతాను. ఎప్పుడు అంతే ఉంటే ఉంటే పోతే పని నువ్వు కూడా అంటున్నావా అంటే, నోరు ఇంకా అర్థం కాల, ఈ రాళ్లకు చెట్లకు పుట్లకు నోరు టీ కూడా అనేసేసి ఉంటాయి. అలాంటి బతుకున్నది మనుషులు ఈరోజు. ఇప్పుడు గిద్యోను దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, వీళ్ళందరూ నిన్ను ఎలా చూశారు, నిన్ను నువ్వు కూడా ఎలా చూసావు, ఒక భయస్థుడిగా చూసుకున్నావు. నేను నిన్ను ఎలా చూస్తున్నాను, గొప్పవాడిగా చేయాలని చూస్తున్నాను, నిన్ను అభివృద్ధి పదవిలో ఉంచాలని చూస్తున్నాను, నీ శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను బలము కలిగిన వాడిగా చేయాలని చూస్తున్నాను. అందుకు నీకేం చేస్తున్నాను తెలుసా, ఎవరి చేతిలో నువ్వు చిక్కావో నువ్వే వాళ్ళని గెలిచి బయటకు వచ్చేటట్టు నేను చేస్తానన్నాడు. అందుకని ఏమన్నాడు చూడండి, చదువు తర్వాత, అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నాను ఆయనతో చెప్పాను. అసలు అంటున్నావే, నేను నిజంగా నేను ఈ ఇంటిని ఆలతానా, ఈ ఇంటిని నేను సర్దేస్తానా, ఈ ఇంటిని నేను కూడబెడతానా, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నన్ను ఏమంటున్నాడు, తాగుబోతుడు అని ఒకడు అంటున్నాడు, వ్యభిచారని ఒకడు అంటున్నాడు, రోగిష్ఠు అని ఒకడు అంటున్నాడు, నేను వీళ్ళకి దిక్కువుతాను రేపు. నిజంగా నేనేనా ప్రభు, నువ్వు నాకేమన్నా అబద్ధాలు చెప్తున్నావు అంటున్నాడంట. అసలు నేనేనా, అసలు నన్ను ఊరి ఎండగా చేయరు, ఊరన్నా ఎక్కడికన్నా ఫంక్షన్లకి ఎక్కడికన్నా పోతే రే అల్లా వాడు రాలేదంటే వాడు రాకపోవటమే మంచిదని దండం పెట్టుకుంటారు. వాడు రాకపోతే మంచిది, నేను బాగోపోతే వాళ్ళకి ప్రశాంతత అంట, నేను బాగోపోతే వాళ్ళకి బాగుంటుందంట, నేను బాగోపోతే వాళ్ళ సంతోషం ఉంటారంట. ఇట్లాంటి నన్ను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి తీర్పు తీర్చడానికి నన్ను నిలబెడతావా, నేనే వాళ్ళకి దిక్కు అవుతానా. ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా కుటుంబం అనుకోండి, కుటుంబంలో నేను పనికి మళ్ళీ అనుకోండి, ఈ కుటుంబం అంతా ఏమనుకుంటారు, అమ్మ ఈరోజు ఇంటికి రాకపోతే బాగుండు అనుకుంటుంది. మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా చుట్టుపక్కల ఉన్న ఇంటికి రాకపోతే బాగుండు, ప్రశాంతంగా తిని పండుకుంటామని అని నన్ను అనుకుంటున్న వాళ్ళు, నేనే రేపు నా కుటుంబం మొత్తానికి బోబెడతానా. నిజమేనా ప్రభు నువ్వు చెప్పేది, అసలు నిజమేనా నువ్వు చెప్పేది? అసలు నేనే వీళ్ళందరినీ పోషిస్తానా, నేనే వీళ్ళకి చేయిస్తానా, నేనే వీళ్ళకి బుద్ధులు చెప్తానా, నేనే వీళ్ళకి తాగొద్దురా, తిరగొద్దురా, తినొద్దురా, పాపం చేద్దా, నేను ఇలా చెప్తానా, ఇది నిజమేనా అని అంటున్నాంట. ఇప్పుడు ఆయమ్మి రేపు వచ్చి ఎందుకు ఎప్పుడు మంచం మీద పడుకుంటావు, ఏ జబ్బు ఉంది నీకేం కాదని ఆయమ్మ వచ్చి నాకు చెప్పుద్దంట.
ఇది నిజమేనా? ఒక తాగుబోతుడు వచ్చి తాగుతున్నోడి దగ్గరికి వచ్చి ఇంకా తాగుతాకురా పాడైపోతామని చెప్తాడంట. ఇది నిజమేనా? ఇది జరుగుద్ది అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళందరూ చివరికి నిన్ను నువ్వు బలహీనుడిగా చూసుకున్నావు, నేను నిన్ను ఎలా చూశాను? బలవంతుడి చేస్తాను. నా చేతిలోనికి రా, అందరికి బుద్ధి చెప్పేవాడిగా చేస్తాను. నా చేతిలోనికి రా, అందరికి మేలు చేసేవాడికి చేస్తాను. నా చేతిలోనికి రా, నిన్ను గొప్పవాడిగా చేస్తాను. ఇప్పుడు నువ్వు కూడా ఏమవుతున్నావంటే నా వల్ల కాదని కృంగిపోతున్నావు అంతే. అప్పుడప్పుడు చెప్తుంటాను మీ అందరి కొరక, నీకు జబ్బు లేదు, నువ్వు జబ్బు ఉందని ఫీల్ అయిపోయి భయపడుతున్నావు. ఒక్కసారి దేవుడి మీద నమ్మకం పెట్టి అన్ని వదిలేసి, దేవా నువ్వే నాకు దిక్క నిలబడు, నీకు ఎందుకు ఉంటుందో చూద్దాం, నేనున్నాను కదా అంటే ఎవరి వల్ల అయ్యుద్దయ్యా? ఎంతమంది అంటే ఎంతో మంది కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళందరికీ ఆదరణ అవుతావు. నువ్వు ఒక్కడివే, నేను ఒక్కడినేనా? అసలు నన్ను చూస్తే ఎలా ఉంటావు? వాళ్ళందరికీ ఎలా ఉంటాడంట? మనిషి గోస్త్రంలో నేను ఎన్నిక లేని వాడిని. ఏంటంట ఎన్నిక లేనివాడు? అంటే లెక్కలేనివాడు, లెక్కలే లేడు. రే వీళ్ళందరూ వచ్చారా ఇంకొకరు రావాలంటే అల్లా ఇంటో రాపుతా, వాడు రాకపోతే వాడు లెక్కలో లేడు. అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది, 4-5 అన్నదమ్ములు అనుకోండి, 9 వస్తారు. అయ్యా మీ ఇంట్లో ఇంకెవరన్నా అడగాలంటే ఇంకొకడు ఉన్నాడు చిన్నోడు, వాడు ఒకడు ఉన్నాడు, వాడు రావాలంటే ఏమంటారు తెలుసా? వాడిని అడగాలంటే వాడిని అడగకపోతే ఏమేం కాదులే, వాడు ఏమన్నా తెచ్చేవాడా, ఆదరించేవాడా, వాడు ఏమన్నా పెట్టేవాడా, వాడు ఏమన్నా డబ్బులు తెచ్చేవాడా? వాడిని అడిగేది ఏంది? వాడిని అడిగేది లేదు, పెట్టేది లేదు. అంటే వాడు దేనికి పనికిరానివాడు ఆ కుటుంబంలో? వాడు దేనికి పనికిరానివాడమ్మా? నువ్వు దేనికన్నా పనికిరాని వాళ్ళవా? నిన్ను పెద్ద లెక్కలు వేసుకోరు. ఎందుకు లెక్కలు వేసుకుంటే రేపు ఏదైనా చేయాలంటే మనం ముందు వచ్చి వండుద్దా చేతదా చేయదు, ఎప్పుడు మంచంలో పడుకుని ఆమెను అడిగేది ఏంది? మనం ఏదంటే చేద్దాం పండి అంటే అడగాల్సిన అవసరం కూడా లేదా? ఇప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు ఆ మనిషికి అంత బాధ అవుతుంది. ఇంట్లో నా పరిస్థితిని బట్టి నేను ఎందుకు ప్రభు ఏది చేయాలన్నా నా పర్మిషన్ లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి, అసలు నేను ఎందుకు బతకాలని ఏడుస్తున్నప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, నువ్వే దిక్కు ఎత్తడి చేస్తాను రమ్మన్నాడు బయటికి. ఇప్పుడు గిద్యోను దేవుడి మాటిని నిజంగా నన్నే చేస్తానంటే నేను నిన్నే దిక్కుగా చేస్తానన్నాడు. ఇప్పుడు గిద్యోనే ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నిలబడి ఇశ్రాయేలీయులందరిని ఏం చేశాడు? మిద్యానీయుల చేతిలో నుండి విడిపించి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు గిద్యోను దగ్గరకు వచ్చి వీళ్ళందరూ అంటున్నారు, నువ్వే మా ఏలిన వాడివి, నువ్వే మా రాజు, ఎంత గొప్పడు అయిపోయావా, ఎంత మంచివాడు అయిపోయావు, నువ్వెందుకు అక్కడ ఉన్నావు, రా నువ్వు మమ్మల్ని ఏలుకొని అంటున్నారంట. నువ్వే మాకు ముందుకుంటూ రమ్మంటున్నాడంట. ఎందుకంటే చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక ఇది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. చాలు. కీర్తన గ్రంథం 42:9-10 తొందరగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 42:9-10. కావున ఏమన్నారు పరిస్థితి చూద్దాం. నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రువుల బాధ చేత నేను దుఃఖాకాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు పొద్దుగూకులు ఇదే పని అంటమ్మా. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరిచేస్తున్నారంట. ఏమంటున్నారంటమ్మా? మరిచిపోయి ఒకవేళ గిద్యోను పోయి అయ్యా మమ్మల్ని కాపాడయ్యా అని అనగానే మీ దేవుడు ఏమైండు? పొద్దుగూకులు బైబిల్ పట్టుకొని ప్రార్థన అంటున్నావుగా, అంటే మీ దేవుడు కాపాడలేడా? అంటే ఇప్పుడు వాళ్ళని అడగాలంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? వాళ్ళ మీద ఆప్యాయతలు ఉంటుందా? వాళ్ళ మీద ఏముంటుంది అంటే మనుషులందరూ కూడా ఇలాగనే అనేవాళ్ళమ్మ. నిజంగా చెప్తాను నేను అనేవాళ్ళు. అప్పుడప్పుడు అంటుంటాం, మేము కూడా చెప్తున్నాం కదా, అమ్మాయి అప్పుడు పడుతున్నాం, నువ్వు రోజు ప్రార్థన చేయి, ఎందుకు జరుగుతుంది అంటుంటాం. అంటే ప్రార్థన చేయకనా? చేస్తారు, కానీ వాళ్ళ పరిస్థితులు అలాంటివి, వాళ్ళ స్థితి అలాంటిది. అర్థం చేసుకునేవాడు ఉంటే 5,000 కోట్ల కంటే కూడా విలువైనవాడు అంట మనిషి. అర్థం చేసుకునే భర్త కానీ భార్య కానీ దొరికితే డబ్బున్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఆ కుటుంబంలో ఎప్పుడూ సంతోషమేనంట. అర్థం చేసుకునేవాడు రోజుకు ఉదయం బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం బిర్యానీ, మధ్యలో చికెన్లు, మటన్లు, ఐస్ క్రీములు ఎన్ని తెచ్చిచ్చి రోజుకి 50 చీరలు కూడా ఇచ్చినా వేస్టే. అర్థం చేసుకోవాలన్నాడైతే అర్థం చేసుకునేవాడు కావాలి. ఇక్కడ అర్థం చేసుకున్నది ఎవరంట? దేవుడు. ఆమేన్. ఇక్కడ అర్థం చేసుకునేది ఎవరు? దేవుడు. అర్థం చేసుకునే దేవుడే ఈయన దగ్గరికి దిగొచ్చి నేను తోడుగా ఉన్నానన్నాడు.
కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే నా శత్రువులు దినమెల్లా నన్ను అడుగుతున్నారు, పొద్దుగూకులు అడుగుతున్నారు. ఫోన్ చేస్తే సార్ ఏమంటారు, ఏందమ్మా ఎట్టున్నావు, కొంచెము నొప్పిగా తగ్గలేదంటే రాత్రి ప్రార్థన పోలా, ఇలా దేవుడు తగ్గిలా, ఇదే అడుగుతున్నారంట పాప. ఇంతేనంట, మీ దేవుడు ఏం చేశాడు, నువ్వేం పంట వేసుకుంటావు, మేము తీసుకుపోతాను, మీ దేవుడు ఎందుకు కాపాడలేదు? ఇంకా ఆయన కాపాడుతాడు. నన్ను ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళ దగ్గరే గొప్పగా నిలబడతాడు నా దేవుడు. ఎవడైతే నిన్ను చూసి నవ్వాడో వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడు నీ దేవుడు. అయితే నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని మాటను. ఫిబ్రవరి 13:6 ఇప్పుడు అంటున్నారు చూడండి, ఏమంటారు చూడు, 13 అదే మాట అంటున్నాడు పౌలు గారు, చాలా చక్కగా చెప్తున్నాడు. ఏం మాట్లాడుతారు చూడండి అక్కడ 13:6 ఫిబ్రవరికి రాసిన పత్రిక 13:6 వచ్చిన ఎడబాయను అని ఆయనయే చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభువే మనకు సహాయకుడు. ఎవరమ్మా సహాయం చేసేది? ప్రభు సహాయం చేస్తాడు, మనుషులు సహాయం చేస్తారా? మనం అందరం అంటాం నువ్వే నాకు తోడంట. ప్రారంభంలో చెప్పే పెళ్లి ప్రమాణాలు, కష్టంలోను నష్టంలోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను బాధల్లోను ఇరుకుల్లోను. నేను చిన్నప్పుడు ఇప్పుడు అమ్మాయిందిగా చిన్న అమ్మాయిందిగా ఏమంటా చిన్నప్పుడు, నీకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా. నిజమేనా? చిన్నప్పుడు అయితే వాళ్ళు అంటాం నా బంగారమాయ, నా బంగారము. నేను తర్వాత ఊరైనా ఊరు చెప్పారు 4 రోజుల తర్వాత ఇంకోటి ఏదన్నా వస్తే ఎటుపోద్దు ఎటైపోద్దు. కానీ ఆదరణ కరువయ్యి ఇబ్బందులతో ఉండి బాధలతో రోగములతో వ్యాధులతో శత్రువు చేతుల్లో పాపం అనే ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న నీకు దేవుడు ఒక సహాయం చేయాలనుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుని చేతిలోనికి వస్తే నీ విలువ ఏమైపోద్దమ్మా? పెరుగుద్ది తెలుసా? మారిపోద్ది తెలుసా? ఎందుకు మారుద్దంటే అది నిజంగా చెప్తున్నాను, ప్రభు చేతిలోకి వచ్చిన వాళ్ళ ప్రతి విలువ మారిపోద్ది, ప్రతి ఒక్కరిది మారిపోద్ది. ఇంతకుముందు ఇక్కడ ఎవరన్నా ఉండరు అనుకోండి, ఇంతకుముందు ఏంది వాళ్ళ గురించి అడిగినప్పుడు వాళ్ళది ఏముంది పెద్ద విషయం ఏం లేదు, ఎప్పుడు తిండు తాగుతాడు అజ్జాతులు జత్పతులు ఎక్కలేదు. ఇప్పుడు తాగుడు మానుకొని అన్ని మానుకొని శుభ్రంగా ఉంటూ 10 మంది దగ్గర పద్ధతిగా ఉంటూ పద్ధతిగా పని చేసుకుంటూ సంపాదించుకుంటుంటే బాగుని అన్నా అదే అన్నాని దాకా వచ్చింది. నన్నేమో పనికి మాలోడు ఇప్పుడు అన్న అంటున్నా. దేవుడి చేతిలోకి వస్తే నీ విలువ మారిపోద్ది, దేవుడి చేతిలోకి వస్తే నీకు గొప్ప విలువ వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్ను పలకరించే పద్ధతి కూడా మారిపోద్ది, నిన్ను మాట్లాడే పద్ధతి కూడా మారిపోద్ది. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు గిద్యోనుతో దేవుడు చెప్పినట్టుగా మనముల ఇప్పుడు నిన్ను నువ్వు అనుకుంటున్నావు చూడు, గిద్యోను అనుకున్నది నిజమైంది కాదు. గిద్యోనులో దేవుడు ఏం చూశాడు? పరాక్రమం గల బలాఢ్యుడు, ఇతడి చేత నేను ఇశ్రాయేలీయులకి రక్షణ కలుగజేస్తానని చూశాడు. ఈరోజు ఉన్నటువంటి మనందరం కూడా నీ కుటుంబంలో నువ్వు కానీ, నువ్వు ఉన్న ప్రదేశంలో కానీ, నువ్వు ఉన్న గ్రామంలో కానీ, నీ స్థితిలో నువ్వు నేను దేనికి పనికిరాను అని అనుకుంటున్నావేమో, నేను రోగిష్ఠుని, నేను తాగుబోతు, నేను వ్యభిచారిని అనుకుంటున్నావేమో, నన్ను అందరూ తక్కువ అంచనా చేస్తాను అనుకుంటావేమో. ఒక్కసారి దేవుడి చేతిలోకి వచ్చావా, నిన్ను ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళ దగ్గరే నేను తలగా ఉంచుతాను నీ దేవుడు. అలా తలగా నువ్వు నేను నిలబడాలని దేవుడి కోరిక. దేవుడు ఎవరిని కూడా తక్కువ చేయడమ్మా, ప్రతి వాడిని గొప్పగానే చూడాలన్నాడు. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మన జీవితంలో చెప్తాను. మన ఆదివారం అనుకుంటా మనకు చెప్పి, శనివారం అనుకుంటా చెప్పింది. నేను చెప్పాను మన ఇరసల పండుగలో ఆదివారం నేను చెప్పింది, కంట్రోల్ చేసుకోవడం మన చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. బాధ లోపల ఉన్న ఎదుటి వాళ్ళతో, ఇబ్బందులు ఉన్న వాళ్ళతో 10 నిమిషాలు ప్రేమతో మాట్లాడంటే చాలా. అంతే. దావీదు అన్నట్టు పొద్దుగూకులు దూషించడం కదా దినమెల్ల, ఎప్పుడు బాధలే, ఎప్పుడు ఇబ్బందులు. వాడికి చెప్పిన ఒకటి చెప్పని ఒకటి, వాడు ఎప్పుడు ఊరు మాట్లాడు ఇలా అని మనుషులను పాడు చేయకండి. దేవుడు చెప్తున్నాడు, మనుషులు ఎవరిని నమ్ముకున్నా వ్యర్థమే, యెహోవాను నమ్ముకున్నటే శ్రేష్టం. దేవుడి మీద ఆధారపడండి. ఆ దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను ఎలా చేస్తానన్నాడమ్మా? తలగా చేస్తాను. తలగా ఉంటావా, తోగ్గా ఉంటావా? మనుషుల చేతులు చూసావు, ఆదరించాలని చూసావు, అందరి దగ్గర పోయావు, అందరూ వాడుకొని వదిలేసారు, తెలుసా? ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక పెన్ను ఉండేది, ఇంకు పెన్ను. ఆ ఇంకు పెన్నుతో ఒక ఇంకు పెన్ను కొనుక్కొని ఒక బాటిల్ కొనుక్కుంటే 6 నెలలు ఉపయోగపడేది. మరి ఇప్పుడు బాల్ పెన్నులు వచ్చాయి, రోజుకు ఒక పెన్ను వాడుకోవటం వదిలేయటం. ఇంతకుముందు ఎలా ఉండేది? ప్లేట్లు ఉండేవి ఇళ్ళ కదక్క, గాజు ప్లేట్లు కానీ పింగాణి ప్లేట్లు కానీ ఉండేవి. వచ్చిన వాళ్ళకి దాంట్లో అన్నం పెట్టేది, శుభ్రంగా తిన్న తర్వాత మొత్తం కడిగేది, మళ్ళా తీసుకెళ్ళి పావుపుల అరమరలో పెట్టేది. కానీ ఇప్పుడు
అన్ని ఆకులు తినటము, పడేయటము, వేయటము. ఇప్పుడు ఏడకి వచ్చింది ఈ పద్ధతి? మనుషులను కూడా వాడుకొని వదిలేసే పద్ధతులే. ప్రతిది అవసరానికి వాడుకోవటం, పక్కనేయటం, వాడుకోవటం, పక్కనేయటం. ప్రతి దానికి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనుకుంటున్నా. మనము వస్తువుల దగ్గరకు ఆగలా, మనుషుల దగ్గరకు కూడా వచ్చేసింది. మనుషులను వాడుకొని వదిలేస్తే పర్లా, చివరికి ఊరిని దేవుణ్ణి కూడా వాడుకొని వదిలేస్తున్నారంట. కానీ దేవుడు అన్నాడు, మీరు నన్ను వదిలినా నేను నిన్ను వదలను, అంచు దిగజారిపోయి నేను మళ్ళా తీసుకొచ్చి ఏం చేస్తానన్నాడు? గొప్పగా నిలబెడతానన్నాడు. గిద్యోనులాగా మనం నిలబడాలనుకుంటే దేవునితో మాట్లాడు, దేవునితోనే చెప్పు. దేవుడు నీ పరిస్థితిని మార్చి నిన్ను గొప్పగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతానికి, కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా